సంగీతం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మీరు ఫర్ లైఫ్ నేర్చుకున్నది ఏదన్నా ఒకటి? బోల్డ్ ఉన్నాయి. ఆయనకి సినిమా అంటే ఇష్టము. ఒక్కరోజు కూడా ఆయన సినిమాల్లో ఇప్పుడు ఆయన నేను మాట్లాడుకుంటే మూడో వ్యక్తి పేరు రాదు. ఆహా! అంటే మరి ఒకళ్ళ గురించి ఎన్నేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంత గాసిపింగ్ చేయొచ్చు, ఎంత బిచ్చింగ్ చేయొచ్చు. సార్ అసలు మూడో మనిషి గురించి దాదాపు మా 30 సంవత్సరాల జర్నీలో వినలేదు. గ్రేట్ సార్. అసలు మీరు సినిమాలో టెక్నిక్ గురించో స్క్రిప్ట్ గురించో చెప్తారనుకుంటే ఇలాంటిది చెప్పారు సార్. ఇది ఇంకా గొప్పది సార్ దానికన్నా. ఇది చాలా అవసరం. అదే ఇవాళ ఏ రిలేషన్షిప్ అయినా థర్డ్ పర్సన్ వల్లే పోతుంది. 1-on-1 ఎవరు కోల్పోరు ఏ రిలేషన్. బాబా సార్ ఆనిమతి ఒకటి చెప్పారు సార్. అసలు ఎక్సలెంట్. నేను మన షోలో డీప్ డైవ్ విత్ యాక్టర్ గురు సార్ మన షో, అందులో కూడా గాసిప్స్ కానీ అలాంటివి ఏమి ఎంటర్టైన్ చేయండి సార్. ఓన్లీ ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నప్పుడు నా చుట్టూ ఉన్న వివాదాలు గాసిప్స్ అడగచ్చు, తప్పులేదు. బట్ అది కూడా నాకు సంబంధం లేని ఇన్వాల్వ్మెంట్ లేని వేరే వాళ్ళు అడిగితే జస్ట్ ఫర్ ద సేక్ అవును కరెక్ట్. ఇప్పుడు నేను మన యూట్యూబ్లో ఉన్నారు కొంతమంది మేధావులు, మన కుర్చీ కింద నుంచి వాళ్ళు చూసినంత ఆథెంటిక్గా చెప్తుంటారు. ఇంకొకళ్ళు బెడ్రూమ్లోనే కూర్చుని వాళ్ళే మొత్తం లైవ్ షో చూసినట్టు చెప్తుంటారు. నాకు అది తప్పని నా ఫీలింగ్. అది సోషల్ మీడియాని వాడుకొని ఒక జంక్ని, ఒక వెనంని మనము సొసైటీలో స్ప్రెడ్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఈ రంగంలో మనం సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అది పూర్తిగా మన ఇండివిజువల్ క్యాలిబర్. దానికి వచ్చి రంగం తాలూకు గౌరవాన్ని తీసేసే హక్కు ఎవ్వడికీ లేదని నేను నమ్ముతాను. పర్ఫెక్ట్. నువ్వు బాధ్యతగా ఉండకపోయినా పర్లేదు.